డీటెయిల్ చూస్తే తెలంగాణ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిన్న జరగాల్సిన మంత్రిమండలి సమావేశం పోస్ట్ పోన్ అయింది. కాగా శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతిని కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిన్న జరగాల్సిన కేబినెట్ భేటీ నిలిచిపోయింది. కేబినెట్ భేటీపై సోమవారంలోగా ఈసీ అనుమతి కోసం వేచి చూస్తామని, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్ చెప్పారు. తెలంగాణ సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో నిన్న జరగాల్సిన మంత్రిమండలి సమావేశం పోస్ట్ పోన్ అయింది. కాగా శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిన్న జరగాల్సిన కేబినెట్ భేటీ నిలిచిపోయింది. కేబినెట్ భేటీపై సోమవారంలోగా ఈసీ అనుమతి కోసం వేచి చూస్తామని, అవసరమైతే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్ చెప్పారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్. గుడ్ మార్నింగ్ స్వాతి. నిన్న మధ్యాహ్నం కూడా కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా ఎదురు చూశారు. ఇటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కూడా కేబినెట్ సమావేశానికి ప్రభుత్వం ఈసీ అనుమతి కోరింది. కానీ నిన్న రాత్రి వరకు కూడా ఈసీ నుంచి ఎట్లాంటి అనుమతి రాలేదు. ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ భేటీ కూడా నిలిచిపోయింది. ఈసీ ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఏ క్షణమైన అనుమతి వస్తుందని కూడా నిన్న మంత్రులందరూ కూడా మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు కూడా సచివాలయంలోనే ముఖ్యమంత్రితో సహా అందరూ వేచి చూశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులు కూడా కేబినెట్ భేటీకి హాజరయ్యేందుకు ఆఫీసులకు చేరుకున్నారు నిన్న మధ్యాహ్నం నుంచే. కానీ రాత్రి 7:30 వరకు కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా కేబినెట్ భేటీ జరగలేదు. సీఎంతో పాటు మంత్రులంతా కూడా రాత్రి 7:30 వరకు కూడా వెయిట్ చేసి వెనుదిరిగిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంట ప్రణాళికతో పాటు రైతులకు సంబంధించిన కీలకమైన పలు విషయాలపై కూడా ఈ భేటీలో చర్చించాలని ఎజెండా కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ నుంచి కూడా స్పందన లేకపోవడంతో కూడా రైతుల సంక్షేమం, అత్యవసరమైన అంశాలపై కూడా చర్చించలేకపోయామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అదేవిధంగా జూన్ 2న కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, అందుకు సంబంధించిన వేడుకల నిర్వహణతో పాటు పునర్విభజనకు సంబంధించిన 10 ఏళ్లు పూర్తి కావడంతో కూడా ఇప్పటి వరకు 2 రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్నటువంటి కీలకమైన అంశాలను కావచ్చు కేబినెట్ భేటీలో చర్చించాలని కూడా ముఖ్యమంత్రి మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నారు. దీనికి కేబినెట్ భేటీ వాయిదా పడడంతో కూడా ఇవేమీ చర్చ జరగలేదు. అయితే ఎన్నికల కమిషన్ నుంచి కూడా అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడే కేబినెట్ భేటీ జరపాలని కూడా రాష్ట్ర మంత్రిమండలి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే సోమవారం వరకు కూడా ఈ ఎన్నికల కమిషన్ నుంచి కూడా అనుమతి వస్తుందనే ఆశాభావం మాత్రం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవేళ సోమవారం లోపు కూడా ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోతే అవసరమైతే మంత్రులంతా కలిసి ముఖ్యమంత్రితో సహా కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ వెళ్లి కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి మంత్రిమండలికి అవకాశం కల్పించాలని కూడా
కోరేందుకు సిద్ధం అనేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మన తెలంగాణలో కూడా ఇప్పటికే 13వ తారీఖు ఎన్నికలు జరిగిపోయాయి. కానీ ఎన్నికల కోడ్ ఇంకా ఫలితాలు వచ్చే జూన్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికలు ఈ నెల 27న ఉండడంతో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి పర్మిషన్ ఇవ్వనట్టుగా కూడా మంత్రులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ సోమవారం వరకు కూడా వెయిట్ చేసి సోమవారం తర్వాత అవసరమైతే మంగళవారం రోజు మంత్రులందరూ కలిసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అనుమతి కోరేందుకు కూడా సిద్ధమయ్యారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.